యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చిన మీకు అందరికీ, అలాగే లైవ్లో చూస్తున్న వారికి అందరూ కూడా వందనాలు ఆచరిస్తున్నారు. ఓకే, సౌండ్ నేరుగా వాక్యం వింటున్నాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఫిబ్రవరి చాప్టర్ 10. ఐదవ వచనం, వర్స్ నంబర్ 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణలు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అర్పించి అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారాలను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే చాలు. మనం చదువుతున్నటువంటి వాక్య భాగం ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనం. మీరు 5వ వచనాన్ని గమనిస్తే 2వ భాగంలో మనకి ఒక మాట రాయబడింది. ఏంటది? బలియు అర్పణను నీవు కోరలేదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ దేవుడు? యేసుక్రీస్తు. ఓకే, అయితే యేసుక్రీస్తుని బలి అర్పణ కోరట్లేదు కానీ కింద ఏమంటున్నాను? పూర్ణ హోమములను నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను చాలు. దేవుడు ఏమంటున్నాడు? పూర్ణ హోమములు, బలులు, ఇంకా దేవునికి ఇష్టమైనవి కావు. ఇంకేమైనా ఇష్టం కాదు. సో పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. చాలు. ఇది ఏ నిబంధన? పాత నిబంధన. ఇది కొత్త నిబంధన. బలులు, అర్పణలు ఏ నిబంధనలో అడ్డుకోబడి? పాత నిబంధన. అవునా? ఉన్నటువంటి దేవుడు బలిని కోరుకోవట్లేదు అన్నాడు అంటున్నాడు. ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు బలిని కోరుకోవట్లేదని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బలిని కోరుకోవట్లేదన్న దేవుడు కింద అదే వచనంలో ఏమంటున్నాడు? నాకు ఒక శరీరమును అమర్చుతుంది. ఈ వాక్యం ఏమో చెప్తున్నారు? ఇంతమందికి ఏం చెప్తున్నారు మీరు? యేసుక్రీస్తు దేవుడు అన్నాడు. చదవండి. నాకు ఒక శరీరమును అమర్చుతుంది. రైట్. యేసుక్రీస్తు దేవుడు. మనకి ఈ వారంలో ఏమొస్తుంది? గుడ్ ఫ్రైడే రోజు ఏం జరుపుకుంటాము? ఏం స్మరించుకుంటాము? 7 మాటలు. సరే, దేని గురించి జరుపుకుంటాము? ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అవునా? రైట్. ఇప్పుడు యేసు ప్రభువు వారు శిలువ మరణాన్ని ఎందుకు పొందాలి? మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఒకటి, పాపలను రక్షించడానికి. ఓకే. 2, మన పాప క్షమాపణ కోసం. ఇంకా
రక్షణ కోసం. ఓకే. 4 పాపులను రక్షించడం అంటే రక్షణ అయిపోయింది. 2 వచ్చినాయి మనకి. పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి. ఓకే. 3 ఆన్సర్స్ వస్తుంది. దేవుడు ఏదైనా చేయగలుగుతాడా? ఏదైనా చేయగలుగుతాడా? ఏదైనా చేయగలుగుతాడా? ఆన్సర్ రావట్లేదు. నేను ఉద్యోగం లేదా? దేవుడు ఏదైనా చేయగలుగుతాడా? ఓకే. కానీ ఏది పడతా కానీ ఏది పడతా చేయడం అంటున్నాను. ఎంతమంది ఒప్పుకుంటారు దానికి? ఓకే. సరే అనేది చేస్తాను అంటున్నాను. చూద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి chapter 2 verse number 30. మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఏమంటున్నాడు? తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. అంటే దేవుడు ఏదైనా చేస్తాడా అంటే పాపం చేస్తాడా? చేస్తాడా దేవుడు? పాపం చేయడు. ఎందుకు? తన స్వభావమునకు అది తన స్వభావానికి విరుద్ధం. దేవుడు ఎత్తలేని బంధం చేసుకొని ఎత్తగలుగుతాడా? చేయడు. ఎందుకు? దేవుడు విరోధం కాదు. ఆయన స్వభావానికి అది విరుద్ధం. చూద్దాం ఇంకొన్ని మాటలు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధములు ఆడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఓకే. రైట్. ఇంకో వచనం చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ మలాకి యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీకు మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు కూడా? యాకోబు సంతానం ఎవరు? ఇశ్రాయేల్. యాకోబు సంతానం ఎవరు? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ ఇచ్చిన మాట దేవుడు తప్పుతున్నాడా? దేవుడు తప్పుతున్నాడా? ఇశ్రాయేల్ ఇచ్చిన మాట తప్పట్లేదు. తప్పకుండా ఈ అధ్యాయం ఈ ఒక గ్రంథం అయిపోయిన తర్వాత ఏముంది? యేసు వార్త, మత్తయి సువార్త. ఈ గ్రంథం అయిపోయిన తర్వాత ఏముంది? మత్తయి సువార్త. మత్తయి సువార్తలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పువాడా కాదు. ఇది దేవుని యొక్క స్వభావం. ఆయన ఏదైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అది మనుషులు నెరవేర్చకపోయినా, లేకపోతే ఆ ఒక్క ఉడంబడికకి మనుషులు లోబడకపోయినా. ఉదాహరణకు ఆదాము గారు ఏం చేశాడు? ఆదాముకి దేవునికి ఒక ఉడంబడిక ఉందా? అంటే ఉడంబడిక అంటే ఉడంబడిక నిబంధన. ఉడంబడిక అంటే నిబంధన ఉందా? ఉంది. ఏం చేయమన్నాడు? సృష్టి అంతా చేసి ఎవరి చేతిలో పెట్టాడు? ఆదాము వాడి చేతిలో పెట్టాడు. చేయొద్దన్నది ఏంటి? ఆ చెట్టు మంచి చెడు చెట్టు ఫలాన్ని తినకపోయాడు.
అవునా? కానీ వీళ్ళు ఏం చేసినారు? తిన్నారు. తిన్న తర్వాత దేవుడు ఇచ్చిన సృష్టిని మొత్తం తీసేసుకున్నారా? తీసుకున్నారా? తీసుకోలేదు. ఈ భూమి మీద ఉన్న గాలిని ఏదైనా తీసుకున్నారా? తీసుకోలేదు. భూమిపైన ఉన్నటువంటి వనరులను ఏమైనా తీసుకున్నారా దేవుడు? తీసుకోలేదు. అంటే మనిషికి దేవుడు ఏమైనా ఇచ్చినాడంటే అది ఇంకా తీసుకోడు మళ్ళీ ఏమైనా. అర్థమవుతుంది? రైట్. అయితే అది మనిషికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఆదాము ద్వారా. ఎటువంటి వాగ్దానం అది? ఎటువంటి వాగ్దానం? అందరికీ వర్తించదా? కేవలం కొంతమందికి మాత్రమే వర్తించి కొంతమందికి వర్తించుకొని ఉంటుంది. అందరికీ వర్తించు. అవునా? సకల మానవాళికి వర్తించేటువంటి వాగ్దానం లేకపోతే ఉడంబడి. రైట్. ఇప్పుడు మీకు ఇది అర్థమైతే యేసుప్రభు వారిని బలిగా అనిపించడానికి గల కారణాలు ఒక కారణం చెప్పాడు. ఏంటది? రక్షణ. ఏంటది? రక్షణ కొరకు. రైట్. చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం. Romans chapter 5 verse number 2. ఇట్లుండగా ఒకని మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అక్కడ ఫుట్నోట్ల కింద అందరి ద్వారా వ్యాపించు. ఇక్కడ పౌరు గారు రాస్తూ ఏమంటున్నా అంటే ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించిన. పాపం వల్ల వచ్చే జీవనం ఏంటి? మరణం. అది కూడా తీసుకున్నాం. సరే, 6వ అధ్యాయం 23వ వచనం. ఎలాగనగా పాపం వలన వచ్చి జీవితం మరణం. అయితే దేవుని కృపా వలన మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మనుషులందరి ద్వారా పాపం చేయడానికి వచ్చింది. లేకపోతే ఒక్క మనిషిని ద్వారా లోకంలో ప్రవేశం ఎట్లయితే అడిగాం అలాగే ఒక్క మనిషిని ద్వారా దేవుడు ఆ పాపాన్ని ఏం చేయాలనుకున్నాడు? మట్టు పెట్టాలనుకున్నాడు. అంటే తీసేయాలనుకున్నాడు. అవునా? కానీ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం ఎందుకు అవుతుంది? మరణం కాకుండా దేవుడు ఇంకేం చేయగలడా? ఇంకేమైనా చేయొచ్చు కదా మరణం కాకుండా? ఇవ్వచ్చా వెళ్ళడా? ఆయన ఇష్టం. ఓకే, చూద్దాం. మళ్ళీ చదువుతున్నాం. ఎలా అది 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. ఆదాము ఒక్కడే చేస్తుంటే ఏమవుతుంది? అని ఆదాముతో అయిపోయింది. కానీ ఆదాము దేని ద్వారానే తెలిసిందంటే మరణం ఒక ద్వారానే ఓపెన్ చేసింది. మరణం ఒక ద్వారాన్ని ఓపెన్ చేయడం వల్ల ఏమైంది? లోకానికి మరణం వచ్చేసింది. ఇప్పుడు ఈ మరణాన్ని మోసే ఒక తాళం చేయి ఉండాలి కదా మనకి? ఉండాలా? తాళం చేయి ఉండాలి, తాళం కూడా ఉండాలి మనకి. అవునా? అయితే
పాపాన్ని దేవుడు ఎందుకంత అంతగా దాన్ని ఏమంటారు తీవ్రంగా చూస్తున్నాడు దేవుడు? అది ఆయనకు విరుద్ధమైన, ఆయన స్వభావానికి విరుద్ధమైన. అంటే చిన్న మాట అయినకపోతే మనం చూసాలి, ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఒక మాట మీ పిల్లలకు చెప్పి ఆ పని చేయలేదనుకోండి, వాడిని మీరు శిక్షిస్తారా? శిక్షించారు? మీరు ఏది చెప్పట్లేదు. తప్పు పనులు చేస్తే శిక్షిస్తారు. ముందున్న వాళ్ళు కాదు, ఎక్కువ వాళ్ళు సమాధానం చెప్పాలి. నా మాట వినబడుతున్నా? రైట్. దేవుడు ఒక చిన్న మాట విన్నందుకు మన్నాన్ని తీసుకొస్తే, నా స్టేట్మెంట్ విన్నాను మళ్ళీ, దేవుడు ఒక చిన్న మాట విన్నందుకు మన్నాన్ని తీసుకొస్తే అన్నాను. నిజంగా దేవుడు మన్నాన్ని తీసుకొచ్చాడు? ఈ కీని ఎవరు ఓపెన్ చేసారు? ఈ లాక్ని ఎవరు ఓపెన్ చేసారు? తప్పు. మన్నం ఒక డోర్ని ఎవరు ఓపెన్ చేసినారా అని అడుగుతున్నాను. దేవుడు. ఎవరు? మనుషులు. అందుకే చదవండి 11వ వచనం. పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించింది. చాలు. అయితే ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. మీరు ఇతరులకు సహాయం చేయకపోవడము, లేకపోతే ఇతరులకి ఆహారం పెట్టకపోవడము, ఇటువంటి పాపాలు కావు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించింది ఆదాం అయితే, ఆదాం వలన మనకందరికీ ఎట్లా పాపం సంక్రమించింది? మనం కూడా అదే బాటలో నడుచున్నాం. ఓకే. కానీ ఆదాము మనుషులందరికీ ఏమన్నాడు? మూల పురుషుడు. సరే, మనుషులందరికీ ఏమన్నాడు? అంబాసిడర్ ఏమంటారు తెలుగు? రిప్రజెంటేటివ్. మనుషులందరికీ ఒక మాదిరి కాదు. మాదిరి అంటే ఎగ్జాంపుల్, లేకపోతే ఎవరికైనా ఐడియా ఉందా? రిప్రజెంటేటివ్ ఏమంటారు? మనుషులందరికీ ఉదాహరణకి ఒక పెద్ద మనిషిగా నిలబడింది అన్నట్టు. ఇప్పుడు మన తరఫు నుంచి ఎవరైనా వెళ్ళి ఏదైనా మాట్లాడాలనుకోండి, మనకి ఒక నాయకుడు ఆధిపత్యం ఉంటాడు, అవునా? ఆయన ద్వారా మనం అనుకున్న మాటలు, మనకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఏమవుతాయి? బయలుదేరుతాయి, అవునా కాదు? అదేవిధంగా ఆదాము కూడా మొత్తం సర్వమానవాళికి ఒక రిప్రజెంటేటివ్. సర్వమానవాళికి ఆయన ఒక రిప్రజెంటేటివ్. ఇప్పుడు దేవుడు ఆదాముకి ఏమని ఇచ్చాడు? ఆజ్ఞ కేవలం పండినదని మాత్రం చెప్పాడు. ఇంకేం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అట్లాగే కలిగి చేసిన మొత్తం సృష్టిని కూడా ఏమన్నాడు? పాలించమన్నాడు. ఏలికలుగా ఉండమన్నాడు. ఏలికలు ఉండమని చెప్పిన దేవుడు వీళ్ళని మన్నానికి అంటే వీరు మన్నాన్ని కొని తెచ్చుకున్నారు. వీరు మన్నాన్ని కొని తెచ్చుకోవడం ద్వారా ఏమైంది? మన్నాన్ని కొని తెచ్చుకోవడం ద్వారా ఏమైంది? అది మానవ పతనం. అది పడిపోయారు. ఆ తర్వాత ఏమైంది? దేవుని సన్నిధానం నుంచి వెలివేయబడ్డారు. ఇది మీకు అర్థమైంది. కాబట్టి ఈరోజు మనం ఎక్కడికి వస్తున్నాం? ఇది దేవుని సన్నిధానం, అవునా? ఈ సన్నిధానం నుంచి వెలువడిన వాడు మళ్ళీ ఈరోజు ఈ దేవుని సన్నిధానానికి వస్తున్నామంటే ఎవరిని ఆశ్రయించి? లేకపోతే దేని ఆశ్రయించి? క్రీస్తు రక్తం ఆశ్రయించి మనం వస్తున్నాం.
లేకపోతే క్రీస్తు నామాన్ని బట్టి మనం వస్తున్నాం. అవునా? అవునా కాదు? రైట్. ఈ ఈ డోర్లో ఓపెన్ చేసింది ఎవరు? ఇప్పుడు ఈ డోర్ని ఓపెన్ చేసింది ఎవరు? క్లోజ్ అయిపోయిన డోర్ని ఎవరు ఓపెన్ చేసినారు? 2 డోర్లు క్లోజ్ అయిపోయినాయి. 2 డోర్లు ఉన్నాయి. ఒకటి మన్నం ఒక వాకిలి, 2 జీవం నిత్య జీవం ఒక వాకిలి. అవును. అయితే దేవుడు నిత్య జీవం ఎంచుకోమని చెప్తే మొదటి ఆదాం ఏం చేసినాడు? మన్నాన్ని ఎంచుకున్నాడు. రెండవ ఆదాం ఏం చేసినాడు? నిత్య జీవాన్ని ఎంచుకున్నాడు. అవునా? నిత్య జీవాన్ని ఎంచుకొని నిత్య జీవం ఒక డోర్ని ఓపెన్ చేసినాడు. సో యేసు ప్రభు ద్వారా మనకి ఏమైంది? నిత్య జీవం అనేది ఓపెన్ అయిపోయింది అందరికి. ఏ మన్నానైతే అన్లాక్ చేసినాడో దాన్ని మళ్ళీ ఎవరి ద్వారా లాక్ చేయమని దేవుడు చేయాలనుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేయాలనుకున్నాడు. ఎవరి ద్వారా చేయాలనుకున్నాడు? యేసు ప్రభు ద్వారా చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఎందుకు దేవుడు పాపాన్ని అంతగా ఖండిస్తున్నాడు? ఎందుకు అంతగా తీవ్రంగా దాన్ని భావిస్తున్నాడు అన్నది క్వశ్చన్. ఏమనుకుంటున్నారు? మీ ఇంట్లో చిన్నపిల్లలు ఏదైనా చిన్న పొరపాటు చేసినారు అనుకోండి, దానికి అంతగా ఖండించాల్సిన అవసరం లేకపోతే అంతగా స్పందించాల్సిన అవసరం ఏమంటారు? ఎవరు చెప్తున్నారు? చెప్పండి. మీరు ఆన్సర్ చెప్తేనే మీకు అర్థమవుతుందో లేదా నాకు అర్థమైంది ముందుకు వెళ్తాను. సరే, ఒక వాక్యం తీసుకున్నాం. రెండవ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ పౌలు తిమోతికి రాసేయమంటున్నా అంటే దైవజనుడు అని. దైవజనుడు అంటే దేవుని పని. మీరు చెప్పకండి, మీకు ఆల్రెడీ అయిపోయింది. చెప్పండి. దైవజనుడు అంటే బోధకుడు. తప్పు. దైవజనుడు అని అంటే దేవుని యొక్క సేవకుడు. ఓకే, దేవుని యొక్క సేవకుడు అన్నా ఆ తర్వాత బోధకుడు అన్నా అంత ఒకటేనా? ఓన్లీ పాస్టర్ని మాత్రం దైవజనుడు అంటామా? దైవజనుడు అంటే ఎవరు? దేవుని ప్రజలు అంటే ఎవరు? మీరు దేవుని ప్రజలు కదా? మరి దేవుని ప్రజల్లో ఒక్కరిని ఎత్తి చూపిస్తే ఏమంటారు? దైవజనుడు అంటారా? అన్నారా? అన్నారా అంటారా? ఇప్పుడు మీరు అంతా ఎవరు జనుడు? దైవజనుడు. దైవజనుడు అంటే దేవుని ప్రజలను అర్థం. దైవజనుడు అంటే ఒక్కరిని, అంటే అంతమందిలో ఒక్కరిని చూపిస్తే ఏమంటారు? దైవజనుడు అని చెప్తారు. ఇప్పుడు మీరు అందరూ ఎవరు? దైవజనులు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు. ప్రతి సత్కార్యం, దేవుని వాక్యం వినడం ప్రతి సత్కార్యమా? సత్కార్యమా కాదు. సత్కార్యం అంటే మంచి కార్యం. మంచి కార్యమా? మంచి కార్యం. మంచి కార్యం అయితే ఏం కావాలో చెప్తున్నాడు. పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు. దైవావేశం వలన. దైవావేశం అంటే దైవావేశం దైవ ప్రేరేపణ. దైవ ప్రేరేపణ అంటే
జరుగుతుంది? దైవ ప్రేరణ అంటే దైవ ప్రేరణ అంటే మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మని మీరు తెచ్చుకొచ్చే ముందు ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం లేదు, మీరు మాట్లాడాలనుకున్నటువంటి మాటలను మేము అర్థం చేసుకోవడానికి మా హృదయాలను ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాలి. మనము చెప్పులను ఎట్లయితే అక్కడ బయట వదిలేసి వస్తామో మన ఆలోచనలని, మన మిగతా విషయాలని, ఇంట్లో కుక్కర్ విజులు అవుతుందో లేదో, లేకపోతే ఇంట్లో ఈ సీరియల్ టైం అవుతుందో లేదో, లేకపోతే ఈ టైంకి పొగలు కార్టూన్లు అయిపోతున్నాయి లేవో అనే విషయాలు కాదు. దేంతో సిద్ధపాటు కలిగి రావాలి మనం? పూర్ణ హృదయంతోనే, పూర్ణ బలముతోనే, పూర్ణ ఆత్మతోనే, పూర్ణ మనసు. మనసు అంటే ఇది కాదు, ఇది పూర్ణ మనసు అంటే బుద్ధి, జ్ఞానం, వివేచన. దీనికి పని చెప్తలేదు అనుకోండి మీరు, ఏమవుతుంది? చదవండి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించటకు. ఉపదేశం అంటే చెప్పడం, బోధించడం, వేరే వాళ్ళకి అడిగితే చెప్పడానికి ఆ నాలెడ్జ్ ఉండదు, శ్రద్ధ లేకపోతే. ఖండించుటకు అంటే దాన్ని తప్పు చెప్పిన అనుకోండి, అరే బాబా కాదురా ఇది అని చెప్పాలన్నా కూడా మీ దగ్గర ఏముంటుంది? ఆలోచన కానీ, జ్ఞానం కానీ, బుద్ధి కానీ, వివేచన కానీ ఇవి కూడా ఉండదు. ఎందుకు ఉండదు? మీరు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి సిద్ధపడట్లేదు. చదవండి. తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యానికి ఉన్నటువంటి క్వాలిటీ అది. మీరు వినకుండా ఏముండలే ఈరోజు మళ్ళా వచ్చినామా, మళ్ళీ ఎప్పుడైనా సమయం అన్నట్టు వచ్చినాం అనుకోండి, దేవుడు కూడా అట్లాగే చూస్తాడు. రైట్, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. చెప్పండి. చిన్న తప్పు చేస్తే నీ పిల్లలను మీరు శిక్షిస్తారా, శిక్షించారు? తప్పు తగ్గట్టుగా ఉంటుంది. అది తప్పుకి తగ్గట్టుగా ఉంటుంది, కానీ దాని ఇమ్మీడియట్ యాక్షన్ ఏముంటుంది? హెచ్చరిస్తారు. రైట్, హెచ్చరిస్తారా? దేవుడు హెచ్చరించిందా? హెచ్చరించిన తర్వాత కూడా వాడు అదే చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎవరు పిల్లలని కొద్దిగా బయట చూసుకోండి. ఏం చేస్తారు? శిక్షిస్తారు. కరెక్ట్. ఇప్పుడు చదవండి. 6వ అధ్యాయం 2 రాసిన పద్ధతి 23 వస్తుంది. పాపం వలన వచ్చే చిత్తం మరణం. పాపం వలన వచ్చే చిత్తం మరణం. మీరు చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నదానికి పర్యావసనం లేకపోతే దానికి జీతం ఏంటి? శిక్ష. దానికి జీతం ఏంటి? శిక్ష. దేవుని దృష్టిలో మీరు పాపం చేస్తే, లేకపోతే దేవుని ఆజ్ఞలను మనం పాటించకపోతే దానికి పర్యావసనం ఏంటి? మరణం. అంటే మరణం అనేది శిక్ష. అంటే దేవుడు ఎందుకు అంత దాన్ని తీవ్రంగా ఖండించాల్సి వస్తుంది? పాపం చేయదని చెప్పి వదిలేచ్చు కదా. లేకపోతే పాపం చేస్తున్న మనల్ని దేవుడిని బలిగా అర్పించకుండా, అంటే యేసుప్రభువాన్ని బలిగా అర్పించకుండా మామూలుగా మీ పాపాలన్నీ కడగబడ్డాయి అని చెప్పొచ్చు కదా. వేరే ప్రాసెస్ అంటే ఏదైనా ఉండాలి కదా. ఎందుకు అటువంటి ఘోరమైన శిలువ యాగానికి దేవుని అర్పించాలి? మీరు మీ పిల్లలని ఇందాక చిన్న తప్పు చేస్తే ఏం చేస్తారంటే శిక్షిస్తారా అన్నారు. మరణానికి అప్పచెప్తామని చెప్పాలి. మీరు ఏం చేస్తాం కానీ శిక్షిస్తామన్నారు. అట్లా మనల్ని శిక్షించి వదిలేచ్చు కదా దేవుడు. ఎందుకు దేవుడు ఆ యొక్క ప్రక్రియనే జరిగించాలనుకుంటున్నాడు? చదువు. ఎప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం.
పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే దేవుని చిత్తం ఏంటంటే యేసుప్రభు వారు శిలువలో మరణించారు. దేవుని చిత్తం ఏంటి? యేసుప్రభు వారు శిలువలో మరణించారు. ఈరోజు మట్టల ఆదివారం, అవునా? మట్టల ఆదివారం కాబట్టి యేసుప్రభు వారు యెరూషలేము మందిరానికి ఎలా వచ్చారు? గాడిద మీద వచ్చినారు, అవునా? గాడిద మీద వచ్చారు. గాడిద మీద రావడం అనేది ఒక ప్రవచనం కాదు, ప్రవచనం. ఈ ప్రవచనం ఎక్కడ చెప్పబడింది? పాత నిబంధనలో ప్రవక్త ద్వారా పలకబడిన మాటలు. దేవుడు పలికిన ప్రతి మాట కూడా ఏంటి? దేవుడు పలికిన ప్రతి మాట కూడా నెరవేర్చబడడం కాదు, అదైనా చిత్తం, విల్. నేను ఒక మాట చెప్తున్నాను అనుకోండి, ఇది చేయమని చెప్పి నేను ఏమనుకుంటున్నట్టు దాన్ని కోరుకుంటున్నట్టు, ఏమనుకుంటున్నట్టు దాన్ని కోరుకుంటున్నట్టు. సో దేవుడు కూడా తాను మనల్ని ఎన్నుకున్నప్పుడే, క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నప్పుడే ఎటువంటి కోరికనైనా కలుగున్నాడంటే ఇది గ్రంథపు చుట్టలలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవ నీ చిత్తం నెరవేర్చుటకు ఎదిగో నేను వచ్చి ఉన్నాను. అలా యేసుప్రభు వారు దేవుని యొక్క ప్రతి ఒక్క ఆలోచనని, ప్రతి ఒక్క మాటను ఆయన నెరవేర్చుకుంటూ శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, ఆయన మరణిస్తున్నప్పటికీ కూడా పలికిన 7 మాటలు కూడా ఏంటి? అవి దేవుని చిత్తం. ఏంటి అవి? దేవుని చిత్తం. అర్థమవుతుంది? రైట్. ఇప్పుడు వెళ్దాం. అయితే మరణానికి సొల్యూషన్ అంటే ఏదైనా ఉండాలి కదా. అది యేసుప్రభు శిల్వార్పణ అయి ఉండాలి, వేరే విధంగా ఏది లేదా. పాత నిబంధన ఎలా ఉంది? ఇంతకుముందుకు బలు అర్పించడం. ఇప్పుడు అక్కడ పశువుని బలిగా అర్పించడాన్ని తీసేసి దేవుడు ఏం చేశాడు? యేసుప్రభుని బలిగా అర్పిస్తున్నాడు. ఎందుకు? చదవండి. 7వ వచనం, 8వ వచనం చూశారు. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావాలి. పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ఏమైందంటే పాత నిబంధనలు ఏం చేస్తా ఉన్నారు? యాజకులు పాపం చేసినారు, బలిపశువుని తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బలి అర్పిస్తూ ఉంటారు, దేవునికి సమర్పణ చేస్తూ ఉంటారు. అయితే పాపం చేస్తూ ఉన్నారు, బలం తీసుకొస్తూ ఉన్నారు. పాపం చేస్తూ ఉన్నారు, బలం తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చిన ప్రతిసారి ఏం చేయాలి? దేవుడు ఇప్పుడు నిబంధన ప్రకారం వాళ్ళని క్షమించాలి. కానీ చేస్తూ ఉంటే క్షమిస్తూ పోతే ఏమైనా ఉందా? దానికి అర్థం జంతువులు అయిపోతాయి, ఒక బిజినెస్ అయిపోయింది. జకర్యా గ్రంథం ఇర్మియా గ్రంథం మీద చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ యాజకులు ఏమేమి చేస్తున్నారు అన్నారు. ముందుకెళ్దాం. చదువు 11వ. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలుని మాటికి అర్పించుచూ ఉన్నాను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు
తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయన. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఏం చేశాడంటే దేవుడు కంప్లీట్గా చేసేసాడు. ఒక్క అర్పణ చేత ఏం చేశాడు? కంప్లీట్గా చేసేసాడు. ఒక్క అర్పణ దేవుడు కోరుకున్నాడు. ఏంటది? ఆ పండు తినగా బాబు అని అన్నాడు. తిన్నాడా? తినేసి. ఇప్పుడు ఆదాములో దేవుడు ఏదైతే చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడో అది ఆదాము తప్పాడు కాబట్టి ఏం చేశాడు? యేసుక్రీస్తుని పంపించాడు. మళ్ళీ కేవలం ఒక్కని ద్వారానే ఏం చేయాలనుకున్నాడు? సమస్తాన్ని శుద్ధి చేయాలనుకున్నాడు, పరిశుద్ధపరచాలనుకున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు ఎందుకు వేరే వాళ్ళు లేరా చేయడానికి? యేసుక్రీస్తు ఎందుకు? యేసుక్రీస్తు దేవుడా మనిషి? మనిషిని ఎవరు చెప్తాను తొందరగా. రెండు ఆన్సర్లు వద్దు. ఫస్ట్ మనిషి అనేవి చెప్తాను తొందరగా. మనిషి అనేవాళ్ళు చెప్తాను. అది మనిషి అనేవాళ్ళు చెప్తాండి. ఓకే, ఒక చెయ్యి. వెరీ గుడ్. ఇంకా రెండు. వెరీ గుడ్. అయిపోయి. నెక్స్ట్ దేవుడు అనేవాళ్ళు చెప్తాను తొందరగా. అబ్బాబ్బా అంటే డౌటే లేదు. రైట్. అయితే మీకు ఇది రెండు విషయాలు రాయాలి రోజు. ఒకటి, మీరు అనుకున్నట్టు యేసు ప్రభు దేవుడే. రెండు, యేసు ప్రభు మానవుడు. యేసు ప్రభు ఎవరు? మానవుడు. కంప్లీట్ హ్యూమన్, కంప్లీట్ గాడ్. కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ గాడ్. ఎందుకు అలా ఉండాలా? ఎందుకు అలా ఉండాలి? చదవం, మళ్ళీ చదువుదాం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించండి. చాలు. దానిపైన చదువు 10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత తన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు. పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే. ఇప్పుడు మనిషి చేసే పాపం ఎట్లుంది? మీరు కనీసం రోజు ఒకసారి అబద్ధం ఆడతారు. దేవుని సంఘంలో ఎవరికైనా మాట్లాడుతున్నాం. చెప్పండి. ఆడతారా? ఇప్పుడు దానికి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం, అంటే పాత నిబంధన ప్రకారం ఏం చేయాలి? బలి అర్పించాలి. బలి అర్పించాలంటే ఏం చేయాలి? ఒక పౌరాన్ని తీసుకొని మనం ఏం చేయాలి? బలి అర్పించాలి. రైట్. ఇప్పుడు మీరు ఈరోజు చేసినారు, ఏముంది పౌరమే కదా అని మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ 2వ దినం కూడా ఏదో ఒక అబద్ధం చెప్తే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ పౌరాన్ని తీసుకొస్తారు, మళ్ళీ అర్పిస్తారు. ఇట్లా క్రమక్రమంగా మీరు చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, భూమి మీద ఉంటాయా? పౌరాలు అయిపోతాయి. పౌరాలు అనేటువంటి వచ్చి ఇంద్రబాబు చేస్తే వినేటట్లు బతుకులు ఎట్లా ఉంటారు. అవునా? రైట్. అయితే దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనిషి పాపం చేయడం అనేది ఎన్నటికీ ఆపడు. ఇంకా వాడు ఆపుతాడా? ఆపడు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ఏమవుతుంది? మనకి మరణం సంభవిస్తుంది. అవునా? రైట్. దేవునికి నచ్చని వాటిల్లో మొట్టమొదటిగా ఏదైనా ఉందంటే అది అబద్ధం. ఎందుకు
అబద్ధానికి జనకుడు అపవాది అడగదు అబద్ధం చెప్పి ఇది నిజమా అన్నాడు. అది నిజంగా అనగానే ఇది నిజమా అన్నాడు, తినేసి. అవునా? రైట్. సో అబద్ధం ఆడదు, ఆడితే వెంటనే క్షమాపణ కోరుతుంది. ఇలా మనకి మనిషి ఎన్నడూ కూడా పాపాన్ని ఆపలేడని అర్థమవుతుంది. అవునా? రైట్. ఈ ఆపలేని వాటిని మనిషి ఆపగలుగుతాడా? ఈ ఆపలేని వాటికి మనిషి ఏదైనా విల చెల్లించగలుగుతాడా? ఇంత డబ్బు తీసుకురా బాబు, నీ పాపం మాఫీ అయిపోయిందని చెప్పడానికి ఏమన్నా లేదు. మరి ఎలా? ఎవరైతే దీన్ని భరించగలుగుతారు? ఒక మనిషిని చంపి మీరు ఒక మనిషిని చంపి 2 లక్షలు తీసుకోండి, నేను చేసిన పాపాన్ని క్షమించను అన్నాను అనుకోండి. మనిషి ప్రాణానికి మనం వెలగడుతున్నట్టు. అవునా? ఆ వెలకి వీడు చేసిన పాపానికి వాడు కడుతున్నటువంటి వెల ఏంటి? 2 లక్షలు. సరిపోతుందా 2 లక్షలు? ఆ కుటుంబం పోషించబడాలన్నా కానీ, ఇంకేమైనా చేయాలన్నా కానీ, వాళ్ళ ఆస్తి కానీ ముందుగా మనిషి తోడుగా లేదు. అవునా? రైట్. ఇలాంటి పాపాలకి వెల చెల్లించలేకపోతే, ఒక్క పాపానికి మనం వెల చెల్లించలేకపోతే, మనుషులు చేసే ప్రతి పాపానికి వెల చెల్లించాలంటే మనుషులు కూడా కట్టుకున్న సొమ్ము మొత్తం చెల్లించిన అవుతుందని అవ్వదు. మరి అంతటి పాపాన్ని భరించే శక్తి ఎవరికి ఉంది? సరే, ఇప్పుడు రాజ్యం వచ్చింది. ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. చదువు ఒక నిమిషం ఒకసారి లేవేకాను 12వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయండి. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదని మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది. చాలు. రక్తం ఏం చేస్తుందంటే ప్రాయశ్చిత్తం కలిగేస్తుంది. ప్రాయశ్చిత్తం అంటే క్షమాపణ, పాప క్షమాపణ. ప్రాయశ్చిత్తం పాపానికి విడుదల. ప్రాయశ్చిత్తం అంటే ఇది నేను చేసినాను కాబట్టి దీన్ని తీసుకొని నువ్వు దీన్ని క్షమించనాడు. దాన్ని ఏమంటారు? ప్రాయశ్చిత్తం. ఏమంటారు దాన్ని? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం నేను అడుగుతున్నాడు. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు రక్తము స్టార్టింగ్ నుంచి రక్తము దేహమునకు ప్రాణం మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయేటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తాన్ని ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తాన్ని కలిగజేయడానికి. ఇప్పుడు మన పాపాలు పోవాలంటే దేవుడు ఎవరు రక్తాన్ని ఇవ్వాలి? ఎవరు రక్తాన్ని ఇవ్వాలి? ఎవరు రక్తాన్ని ఇవ్వాలి? యేసు ప్రభు రక్తాన్ని ఇవ్వాలి. ఎవరు రక్తాన్ని ఇవ్వాలి? యేసు ప్రభు రక్తాన్ని ఇవ్వాలి. అర్థమవుతుందా? రైట్. ఇది మీకు అర్థమైంది కదా? మనకి ఎవరు ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఉదాహరణకు మీరు ఏదైనా నేరం చేసినా అనుకోండి. నేరం చేస్తే ఉదాహరణకి తాగి బండి నడిపిస్తున్నాం అనుకోండి. తాగి బండి నడిపిస్తే 2 విధాలైన శిక్షలు ఉంటాయి. ఒకటి, కొన్ని దినాలకు అంటే కొన్ని డేస్, కొన్ని దినాలకి మీరు జైల్లో కూర్చోవాలి. లేకపోతే కొంత మట్టుకు జరిమానా కట్టి బయటికి రావాలి. అవునా? ఇప్పుడు ఈ రెండింటినీ చూసుకుంటే మీరు ఇవి 2 చేయకుండా మీరు ఆ
ఆ ఒక తప్పిదం నుంచి లేకపోతే ఒక శిక్ష నుంచి ఇంకో ఆప్షన్ లేదు మనకి బయటికి రావడానికి. అవునా లేదు? అవునా కాదు? అవునా? రైట్. మీరు అది చక్కగా అర్థం చేసుకుంటే మీరు న్యాయవాది ముందుకు వెళ్ళేసి బాబు వీడు మర్డర్ చేసిండు, వీడికి తగిన శిక్ష చేయమని చెప్తే న్యాయవాది పర్లేదురా వీడు కూడా మనలాంటి ఒక మనిషే మారుతాడని చెప్పేసి వానికి శిక్ష తగ్గ విధించుకొని వదిలేసినారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? వీడెక్కడ న్యాయవాదిగా న్యాయం చేస్తారని వీడి నేర్పు వస్తే వీడు ఏం చేసిండు? న్యాయం చేసుకుంటున్నారని చెప్తారు. అవునా? మీరు ఏం కోరుకుంటున్నట్టు? ఏ విధంగా ఏ విధంగా న్యాయాన్ని కోరుకుంటున్నారు మీరు? శిక్ష పడాలి. ఓకే. లేకపోతే దానికి తగ్గ ప్రాయశ్చిత్తాన్ని మీరు కోరుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? దానికి తగ్గ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటున్నారు. అవునా? ఆ ప్రాయశ్చిత్తము ధన రూపంలో వెలిచి దాని నుండి తప్పించుకోవడం అని కానివ్వండి, లేకపోతే బయటికి రావడం అని కానివ్వండి, లేకపోతే కారాగారంలో కొన్ని రోజుల నుండి బయటికి రావడం అని కానివ్వండి. అవునా? రైట్. ముందుకెళ్దాం. అయితే దేవుడు ఎందుకు కేవలం పాపాన్ని అలాగే విడిచిపెట్టి నువ్వు పర్లేదు నేను నిన్ను శుభ్రం చేస్తున్నాను అని అన్నాడు అనుకోండి, అది ఏమైపోతుంది? మనుషుల దృష్టిలో అది ఏమైపోతుంది? మనుషుల దృష్టికి అది ఏమైపోతుంది? మీరు ఒక పని చేయొద్దని మీ పిల్లలకి చెప్పినారు అనుకోండి, ఆ పనిని వాడు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు అనుకోండి, వాడి దృష్టిలో అది ఏమైపోయినట్టు? అలవాటు మామూలుగా అయిపోవడం. ఏమంటారు? మామూలుగా అయిపోవడం. దాన్నే ఇంగ్లీష్లో అంటే ట్రివియలైజింగ్ అంటారు. ట్రివియల్ అయిపోవడం అంటే చాలా బేసిక్ థింగ్ అన్నట్టు అయిపోతుంది. ఏముందిలే, పెన్సిలే కదా దొంగతనం చేసింది, ఏముందిలే అబద్ధమే కదా ఆడింది అన్నట్టుగా అయిపోతుంది. సో అబద్ధం ఆడిన దేవునికి ఎందుకు నచ్చదంటే దేవుని స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది కూడా చెయ్యడం, అట్లాగే స్వీకరించడు, యాక్సెప్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఇన్ని రీజన్స్ ఉన్న తర్వాత దేవుడు ఆదాం చేసినటువంటి ఆ పాపానికి జీతం ఏమి ఇచ్చాడు? మన్నాన్ని ఇచ్చాడు. మన్నాన్ని ఇచ్చిన దేవుడు అదే విధంగా ఏం చూపించాడు? చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6:23. రోమీయులకు రాసిన పత్రిక 6:23. నెక్స్ట్ టైం చదవండి. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే ఏంటది? దేవుని కృపావరం. చదవండి. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు ఒకవైపు ఏం చేస్తున్నాడు? ఆయన ఒకవైపు ఏం చేస్తున్నాడు? పాపం అనేది అంత బేసిక్ థింగ్ నారాయణ చూపిస్తున్నాయి. ఇంకో దిక్కు ఏం చేస్తున్నాడు? సరే నువ్వు చేసినావు కదా, దీనికోసం నేను ఏం చేస్తాను? ప్రాయశ్చిత్తాన్ని చెల్లిస్తాను. ఏం చేస్తాను అంటున్నాను? ప్రాయశ్చిత్తాన్ని చెల్లిస్తాను అంటున్నాను. ఆ ప్రాయశ్చిత్తాన్ని ఎవరి ద్వారా చెల్లిస్తాను అంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా ప్రాయశ్చిత్తాన్ని చెల్లిస్తాను అంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాయశ్చిత్తం ఎందుకనంటే ఇందాకేమనుకున్నాం మనం? న్యాయం జరగడానికి అనుకున్నాం. అవునా? మీకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని అంటున్నాము ప్రాయశ్చిత్తం కలిగినప్పుడే న్యాయం జరుగుతుందని అంటున్నాం. అదేవిధంగా దేవుని స్వభావం ఎటువంటిదంటే ఆయన ఒక దానికి ప్రాయశ్చిత్తాన్ని చెల్లించకుండా, తీర్పు తీర్చకుండా దీన్ని కూడా క్షమించలేదు. దానికంటూ ఒక సొల్యూషన్ కనుక్కోవాలి ఫస్ట్. ఆ తర్వాత దాన్ని న్యాయంగా తీర్చిన తర్వాతనే దేవుడు ఏం చేస్తాడు? క్షమాపణ లేకపోతే క్షమాభిక్ష అనేది పెడతాడు. అవునా? చూసుకున్నాం ఒకసారి కీర్తన గ్రంథం 89వ వచనం, 89వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథము 89, 89
సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. నీతి న్యాయములు ఏమంట ఆయన సింహాసనానికి ఆధారం. అంటే నీతి న్యాయం తీర్పు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? దేవుని సన్నిధి నుంచి వస్తున్నాయి మనకి. అవునా? ఆయన క్యారెక్టర్లో ఆయన స్వభావంలో ఏముంది? నీతి న్యాయం అనేది ఉంది. ఇంకోటి చూస్తున్నాం, నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనం. ఎక్సోడస్ చాప్టర్ 34 verse number 6 and 7. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఎటువంటి దేవుడు అంట? కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృప సత్యము గల దేవుడైన యెహోవా. అలా దేవుని క్యారెక్టర్లోనే ఏమున్నాయి? సో ఫస్ట్ దేవుడు క్షమించాలంటే ఏముండాలి? దేవుని మీద కనికరం ఉండాలి. ఓకే. ఆ తర్వాత న్యాయం ఉండాలి. న్యాయం లేదే తీర్పెట్లా తెలుస్తుంది. అవునా కాదు? దేవుని దగ్గర ఏముంది? న్యాయం ఉంది. అట్లాగే దేవుని దగ్గర ఏముంది? దయ కనికరం ఉంది. అర్థమవుతుంది? రైట్. ఇప్పుడు మీరు ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఎవరైనా హత్య చేసి, చిన్నపిల్లలు 18 ఏళ్ళ లోపు హత్య చేసి వాళ్ళు జైలు వెళ్ళారు అనుకోండి, వాళ్ళ మీదకి వచ్చేది ఎటువంటి శిక్ష తెలుసా? మరణశిక్ష రాదు. వాళ్ళ మీద మరణశిక్ష రాదు. అదే 18 ఏళ్ళు దాటి వాళ్ళు చేసినాను అనుకోండి, వాళ్ళ పైన ఎటువంటి శిక్ష వస్తుంది? మరణశిక్ష వస్తుంది, లేకపోతే జీవితకాల శిక్ష వస్తుంది. ఎందుకు చట్టం ఎందుకు అట్లా ఉంది? 18 సంవత్సరాలు దాటలేదు కదా. ఓకే, సరే. అయితే చట్టం ఎందుకు అలా ఉంటుందంటే మారడానికి అవకాశం ఉంది. అంటే చట్టం ఏం చేస్తుంది? దీర్ఘశాంతం కలిగి ఉంది. అవునా? చట్టం అదే విధంగా ఎలా ఉన్నది? కనికరాన్ని చూపిస్తుంది. అవునా? కనికరాన్ని చూపిస్తుందా లేదా? రైట్. మీకు ఈ విషయం అర్థమైతే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కనికరాన్ని, ఆయన కృపని, ఆయన దయాదాక్షిణ్యాన్ని దివ్యశాంతం చూపిస్తా ఉన్నాడు. అవునా? అవునా కాదు? మీకు ఒక్కరోజు ఇచ్చి మారిపోవడానికి చెప్తే మారిపోతారా మీరు? మారిపోదు. అందుకే ఒకరికి 20, ఒకరికి 30, ఒకరికి 10, ఒకరికి 30, ఒకరికి 60 ఇలా టైం అనేది రైట్ చూసుకుంది. గమనించి రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. గమనించి రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. ఎలా అయినగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదు. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాణి వ్యర్థపరచబడను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుతున్నాను. చాలు. సృష్టి ఎందుకు ప్రసవ వేదన పడాలా? సృష్టి ప్రసవ వేదన ఎందుకు పడాలి? ఆదాము శపించినప్పుడు కేవలం దేవుడు ఆదాము మాత్రం శపించిందా? లేదు. నేలని కూడా శపించండి. నేలని శపించింది కాబట్టి సృష్టి ఏం చేస్తుంది? నేలని శపించడం అంటే కేవలం నేలని కాదు, సృష్టి మొత్తం కూడా. సృష్టిని శపించడానికి ఏమవుతుంది? సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవంగా. సృష్టిలో ఏముంటాయి?
చెట్లు, పక్షులు, జంతువులు, సముద్రము, ఏంటి జీవులు, ఆకాశ పక్షులు, ఇవన్నీ కూడా సృష్టి. సో సృష్టి మొత్తం కూడా చదవండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుతుంది. ఎందుకు ప్రసవ వేదన పడుతున్నది పైన వచనంలో అడుగుతుంది. దానిపైన ఏలయనగా సృష్టి నాశనములకు లోనై ఉన్న దాస్యముల నుండి విడిపింపబడి విడిపింపబడి అని ఇక్కడ ఉంది. అంటే ఇంతకుముందుకి ఏమైంది? అది దాస్యంలో ఉంది. ఎవరి దాస్యంలో ఉంది? మనుషుల పాపం. సాతాను దాస్యంలో ఉంది, మరణం అనే దాస్యంలో ఉంది. అవునా? ఇప్పుడు ఈ దాస్యం నుండి విడిపించడానికి వచ్చినటువంటి వారు ఎవరు? యేసు ప్రభు. అంటే ఇప్పటికీ లెటర్ రాస్తున్నప్పుడు ఏమైంది? యేసు ప్రభు మరణ పునరుత్థానం అయిపోయింది. అందుకే ఏమన్నా రాస్తున్నానంటే విడిపింపబడి అని చెప్తా ఉన్నాను. విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం. మహిమగల స్వాతంత్రం. ఇప్పుడున్న మనకి స్వాతంత్రం ఇప్పుడు లేదు. అందుకే ఏమని రాస్తున్నాడు? పొందబో స్వాతంత్రం అని రాసినాడు. ఎప్పుడు వస్తుంది స్వాతంత్రం? ఆయన రాకడు. నా రాజు వచ్చినప్పుడు నా స్వాతంత్రం. నా రాజు రాకపోతే ఎటువంటి స్వాతంత్రం? స్వాతంత్రం కాదు. స్వతంత్రం, కుళ్ళు, దగ, మోసం, ఇంకా మత్సరం, ఇలాంటివన్నీ ఏమవుతాయి? కనబడతా ఉంటాయి. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? దేవుడు వచ్చినప్పుడు. ఏ దేవుడు? యేసు ప్రభు. నా రాజు యేసు ప్రభు వచ్చినప్పుడు వస్తుంది. మన రాజు యేసు ప్రభు వచ్చినప్పుడు వస్తుంది. యూదుల రాజా? మనందరి రాజు. రైట్. ఎందుకు అడుగుతున్నా అంటే నాకు వర్ణం కదా. అందుకే యూదుల రాజు మాత్రమే కాదు, మన రాజు కూడా. రైట్. అయితే ఈ రాజు ఎరుసలేముకి ఎలా వెళ్ళిండు? గొర్రెపిల్ల వెళ్ళిండు. దేనిపైన వెళ్ళిండు? గాడిద పైన వెళ్ళిండు. ఎలా వెళ్ళిండు? గాడిద పైన వెళ్ళిండు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? గాడిద మీద వస్తాడు. మళ్ళా గుర్రం మీద వస్తాడు. ఎందుకు? యుద్ధం చేయడానికి వస్తాడు. అది యుద్ధం చేయడానికి వస్తాడు. ఎప్పుడు చదువుతాం? ఎప్పుడు రాస్తాం? పత్రిక 10వ అధ్యాయం 14 ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం నాకు సంపూర్ణంగా చేసి ఉన్నారు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏలైనగా ఆ దినమైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనసు మీద వాటిని రాయదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇక్కను ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెబుతున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఇక వీటి గురించి పాప పరిహారార్థ బలులు చెల్లించిన అవసరం లేదు. ఎందుకు? దాని కొరకే వేసుకోవాలి. రైట్. చలో నెక్స్ట్. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన వారు. చాలు. మీకు ప్రత్యక్ష మందసం తెలుసు కదా? తెలుసా లేదు? ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? అది తెలుస్తూనే వాక్యం అర్థమవుతుంది. ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్ష గుడారం అని అంటున్నాను. తెలుసా? మందసం అదే ప్రత్యక్ష మందసం, ప్రత్యక్ష గుడారం అనేది తెలుసా తెలియదా?
ఓకే తెలుసు. ఓకే తెలియని వాళ్ళు నేను ఏం చేయలేను. రైట్. తెలియని వాళ్ళు ఏం చేయాలంటే నిర్గమకాండము 20వ అధ్యాయం 25 వరకు చదవాలి. 20వ అధ్యాయము 25వ అధ్యాయం వరకు చదవాలి. రైట్ చదువుతుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన. ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది ఏంటంటే తెర. తెర అంటే ఎవరేమో చెప్తున్నారు. తెర అంటే కటన్. అక్కడ చూడే ఒక కటన్ ఉంది అనుకోండి, అదేంటది తెర. తెర ఎందుకు వేస్తాం దాన్ని? లోపలికి బయటకు బయట వాళ్ళకి కనిపించకుండా లోపలి వాళ్ళు బయటికి రావాలన్నా వాళ్ళు ఏం చేయాలి? అసలు బయట వాళ్ళు లోపలికి రావాలన్నా వాళ్ళు ఏం చేయాలి? తెర తీసుకొని రావాలి. అట్లాగే అడిగి రావాలి. దాని కొరకు మనం ఏం చేస్తాం? తెరను పెట్టుకుంటాం. అవునా కదా? రైట్. ఇప్పుడు ఆదాముకు తెర ఓపెన్ చేసింది. ఏంటి ఆ తెర? మరణం అనే తెర. ఆదాము ఏం చేసినాడు? మరణం అనే తెరని ఓపెన్ చేసింది. ఇప్పుడు యేసు వారు ఏం చేస్తున్నారు? జీవం అనే తెరను ఓపెన్ చేసినాడు. చదవండి. తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఏమైందంటే ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఎవరి ధైర్యం? యేసుక్రీస్తు ప్రభువు వారి ధైర్యం. ఆయన రక్తం ద్వారా మనం అంతా కూడా పరిశుద్ధపరచబడి ఆయన రక్తాన్ని ఆశ్రయించి మనం అంతా కూడా ఏం చేస్తున్నాం? ఇక్కడికి వస్తున్నాం. ఆయన రక్తాన్ని ఆశ్రయించకుండా మనం ఇట్లాంటి పరిశుద్ధ స్థలాన్ని రాగలుగుతామా? రాలేదు. ఒకవేళ వచ్చినానంటే చచ్చినట్టే లేదు. వచ్చినానంటే చచ్చినట్టు లేదు. చూసుకున్నాం కింద. గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు రోక్షింపబడిన హృదయముల గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతోను మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడు కడగబడిన మీరు ముందులాగా చేసినట్టు చేస్తే ఒప్పుకోడు. ఏంటి ముందులాగా చేయడం? ఏదో ఒక పాపం చేసేసి దేవుడు క్షమించేస్తాడు కదా అనేసి ఏంటది పశువును పావురాలను ఏదైనా పక్షులను తీసుకొచ్చి బలి అర్పిస్తే ఒప్పుకోడిపోయి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీరు ఒక్కసారి ప్రభువులను నిద్రించినారు కాబట్టి ఏం చేయాలని చెప్తున్నాను దేవుడు. మనస్సాక్షి కల్మషం తోచకపోవడం అంటే ఏంటి? పాపం. తోచడం అంటే అనిపించడం, ఆలోచన రావడం. అట్లాంటి కల్మషమైన ఆలోచన కూడా ఎక్కడ రావదంట? మన మనస్సాక్షి అంటే సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్నెస్లో కూడా మనకి అది రావద్దు. రైట్. ప్రోక్షింపబడిన హృదయం గలవారని నిర్మలం అంటే ఉదకముతో క్లీన్. నిర్మలం అంటే కంప్లీట్ క్లీన్, సమాధానం, ప్యూర్. నిర్మలం అంటే ప్యూర్. ఉదకముతో స్నానము చేసిన ప్యూర్ వాటర్తో ఇప్పుడు మీరు స్నానం చేసి శరీరముల గలవారమే ఉంది. విశ్వాస విషయంలో అంటే మనకు ఉన్న శరీరానికి ఉన్నటువంటి ఇచ్చుల ద్వారా మనం చేసే పాపాలకి కూడా ఏమైంది? కడగబడ్డాయి. ప్రాయశ్చిత్తం వచ్చేసింది, కడగబడ్డాయి అవన్నీ కూడా. సంపూర్ణ నిశ్చయత కలిగి నిశ్చయత అంటే కంప్లీట్ డిటర్మినేషన్ అనేది ఉండాలి. అంటే కంప్లీట్ రెజల్యూషన్ అనేది ఒకటి ఉండాలి. ఏంటది? యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానానికి చేరుతాము. దేవుని సన్నిధానం కావాలంటే ఇంట్లో కొట్లాటలు చేసుకోవడం, ఇంట్లో ఏదో అబద్ధాలు ఆడడం, లేకపోతే
ఇట్లా ఇంకేదైనా చేసుకోవాలి, మనం దేవుని సన్నిధానం రావద్దు. అలా వస్తే దేవుడు ఎవరి కోసం వస్తున్నామని అడుగుతాడు. మరాఠీ గ్రంథం, తర్వాత అట్లాగే మిగతా గ్రంథం, ఇర్మియా గ్రంథం, జకర్యా గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు అట్లాంటి హృదయంతోనే మీరు సన్నిధిలోకి అడుగు పెట్టదని అంటారు. ఎవరి కోసం వస్తున్నారు అన్నమని అంటాడు పాత నిబంధనలో. నా దగ్గరకు వచ్చేవాడు ఎట్లుండాలంటే ఇలా యథార్థమైన హృదయం. ఎలా ఉండాలి? యథార్థమైన హృదయం. యథార్థమైన హృదయం అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్నల పైన, లేకపోతే ఎవరు అక్క చెల్లెల పైన, లేకపోతే తమ్ముళ్ళ పైన, అన్నల పైన దేశాన్ని పెట్టుకొని ఇంటికి రావద్దు. ఇక్కడికి రావద్దు. మనం సన్నిధి ఏమున్నా కానీ ఇంటిలోనే మనం సెటిల్ చేసుకొని ఏం చేయాలి? ప్రభువు మందిరానికి రావాలి. అట్లా రాకుండా ఉంటే మాత్రం అసలే రావద్దని అంటున్నాడు దేవుడు. దాన్ని యాక్సెప్ట్ చేయడు దేవుడు. చాలు. నెక్స్ట్, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మాకొచ్చినట్టుగా. ఒక నిమిషం. అయితే యాక్చువల్లీ ఈ యొక్క టాపిక్ మొత్తం చాలా పెద్దది. దాంట్లో నేను కొంచెం పార్ట్ మాత్రమే చెప్తున్నాను, కొంచెం బాగా మాత్రమే. ఇక్కడ మీరు పట్టుకున్న నిబంధన ఒకటి ఉంది, అవునా? వాగ్దానం, నిబంధన, వాగ్దానం, ఆ తర్వాత ఉడంబడిక అంటే కూడా అన్నీ ఒకటే, సేమ్, రైట్. ప్రతిసారి మీరు ఉడంబడిక దగ్గరికి వస్తే దేవుడు మాత్రమే దాన్ని ఇనిషియేట్ చేస్తాడు. దేవుడు మాత్రమే దాన్ని ఇనిషియేట్ చేస్తాడు. ఎందుకు దేవుడు మాత్రమే ఇనిషియేట్ చేస్తాడు? మీరు ఎప్పుడైనా చూసారా? మనుషులు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను ఇది చేస్తాను, దేవా నేను దీన్ని చిత్తాన్ని నేను ఫాలో అవుతానని చెప్పి చేసింది చూసారా? ఎక్కడ లేదు. దావీదు దగ్గరికి వచ్చినా మీకు అది కనబడుతుంది. ఆ తర్వాత ముందు కాలంలో వస్తే అబ్రహాం గారి ద్వారా కూడా మీకు అది కనబడుతుంది. నోహా గారి ద్వారా కూడా మీకు అది కనబడుతుంది. ఆదాము గారి ద్వారా కూడా మీకు అది కనబడుతుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ద్వారా కూడా మీకు అదే కనబడుతుంది. ఇశ్రాయేలు ఏం చేస్తారు? ఆదాము ఏం చేసి చెప్పండి? దేవుని సన్నిధానం నుంచి తొలివేయబడ్డాడు. ఎందుకు? ఆదాము చేసిన దాన్ని బట్టి. అంటే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాను అంటే దాని వాళ్ళు ఏం చేసినారు? నిత్య జీవం వద్దు నాకు, ఇప్పుడు కడుపు నింపుకొని చాలన్నట్టుగా ఆ పండుగ వేసి, అవునా? కానీ మళ్ళీ దేవుడు ఏం చేసినాడు? కృప చెప్పి ఏం చేసినాడు? కృప చెప్పి మళ్ళీ ఏం చేసినాడు? ఒక ఛాన్స్ ఇచ్చినాడు. ఛాన్స్ ఇచ్చి ఆదాము గున్న ఎవరిని తీసుకొచ్చినాడు? మనుష్య కుమారుని యేసు ప్రభువుని తీసుకొచ్చినాడు, అవునా? అదేవిధంగా అబ్రహాం గారికి సంతానం ఇస్తాను. అందులో ఏం చేసిండు? భార్య మాట విని మళ్ళీ అదే తప్పు చేసిండు, అవునా? కానీ దేవుడు అక్కడ మళ్ళీ ఇచ్చిన మాటనే తీసేసుకున్నాడు, వెనక్కి తీసుకోలేదు, ఇస్తాను. కానీ అబ్రహాం కూడా ముందొచ్చి మాట ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే ఎందుకు ఇవ్వాలి అని అంటే దానికి ఒక చరిత్ర ఉంది. అది వీలైతే 17వ తారీఖున రాత్రి మనం మాట్లాడుకోవడం జరుగుతాం, లేకపోతే వచ్చే వాళ్ళలో ఉంటాయి. చాలా మంచి బ్యాక్గ్రౌండ్, అంటే నేపథ్యం ఉన్నటువంటి విషయాలతోనే మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు రక్తాన్ని ఎంచుకున్నాడు, దేవుడు ఎందుకు బలిని ఎంచుకున్నాడు, బలిని రక్తాన్ని కాకుండా వృత్తిగా క్షమించే మార్గం ఏది లేదా అని మనం ప్రశ్నిస్తే ఉంది. కానీ పాత నిబంధన మొత్తం కూడా ఎవరి కోసం అని మాట్లాడుకున్నాం మనం ఇక్కడ? మరాఠీ గ్రంథంలో ఎవరి కోసమే? యాకోబు సంతానం, ఇశ్రాయేలు. వస్తాడు మెసేజ్ మనం ఏలేటోడు వస్తామని అనుకున్నాడు. కానీ ఏలేటోడు దేని వెళ్తాడు అనేది ఐడియా లేదు. దేని వెళ్ళడానికి వస్తా అన్నాడు? దేన్ని ఏరడానికి వస్తా అన్నాడు? మరణాన్ని ఏరడానికి వస్తా అన్నాడు. దేని ఏరడానికి? మరణాన్ని. వాళ్ళేమనుకున్నారు? ఏదో కూర్చుని కూర్చుంటాడు,
నువ్వు అంతే ఏం చేయాలి బాహుబలి చెప్తున్నాను అనుకున్నాను. కాదు, బాహుబలి అంటే నేను మూవీ చెప్పట్లేదు. మీరు అలాగే ఒరిస్సా ప్రాంతంలో వెళ్తే ఆ పంచాయతీ రాజ్లో కూర్చున్న వాళ్ళని బాహుబలి అని అంటారు. ఇంకొన్ని వచనాలు మనం చూసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇరవై ఆరు 34వ అధ్యాయం 18వ వచనం. 34వ అధ్యాయం 18వ వచనం. మరియు నా సన్నిధి తాను చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేర్చున్నాడు. చదువు. అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారంలోని వారిని యాజకులను దేశజనులందరినీ ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాడు. చదువు. వారి శత్రువుల చేతికి వారి ప్రాణము తీయచూచి వారి చేతికి వారిని అప్పగించుచున్నాడు. వారి కళేబరములు ఆకాశ పక్షులను భూమృగములను ఆహారములను. రైట్. ఇందులో ఒకసారి 18వ వచనం చూసుకుంటే, మరియు నా సన్నిధిని తాను చేసిన నిబంధన మాటలను నెరవేర్చగా దానిని అతిక్రమించిన వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడలతో సమానంగా చేస్తున్నామా? ఎందుకు రెండు భాగాలుగా కోసి దేవుడు చేస్తున్నాడు. చేసిన తర్వాత ఏం చేస్తున్నాడంట? వాళ్ళు చదవండి ఏమన్నా వాటి మధ్య రెండు భాగంగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేర్చున్నాను. రైట్. అట్లాగే నిర్గమకాండం 24వ వచనం, 24వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం చాప్టర్ 24 వర్స్ నంబర్ 6. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉండమనేది. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఏం చేశాడంట? ఎలా చేశాడు రక్తాన్ని? నిబంధన చేసేటప్పుడు, ఏదైనా ఉడంబడిక చేసేటప్పుడు రెండు పార్టీస్ ఉంటాయి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అవుతుంది. అది ఒకటి ఉడంబడికని ఇచ్చేవాడు, ఇంకోటి ఉడంబడికని తీసుకునేవాడు, అంటే స్వీకరించేవాడు. మనం ఇక్కడ ఉడంబడికని ఇస్తున్నాం ఎవరు? దేవుడు. ఉడంబడికని స్వీకరించాల్సింది ఎవరు? ఇశ్రాయేలు. మన రైట్. ఇప్పుడు ఈ ఉడంబడిక చేయాలనంటే, ఏదైనా అగ్రిమెంట్ లేకపోతే ఒక బాండ్ పేపర్ మీద సైన్ చేయాలంటే ఎవరెవరు చేస్తారు? ఉడంబడిక చేసుకునేవాడు, ఉడంబడికకు లోపడి ఉండేవాడు కూడా. అవునా కదా? రైట్. ఇద్దరు చేయాలి. ఈ సంతకాలు ఎట్లా చేయాలి?
మనకి ఇప్పుడు పెన్ ఉంది, అప్పట్లో అప్పట్లో పెన్నులు లేవని కాదు, అప్పుడు సిరాబుడ్డి లేవని కాదు. కాకపోతే అప్పట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి, అప్పట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం దేవుడు ఏం చేసిందంటే, ఇక్కడ చూడండి అయిపోయింది ఇస్తాను నేను. 8వ వచనం చదువుతాను. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించాడు. ఏం చేసిండు? రక్తాన్ని తీసుకొని ప్రజల మీద ప్రోక్షించండి. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు అగ్రిమెంట్, ఇది మొత్తం ఏమైనట్టు దేవుడి సంతకం అయినట్టు. నెక్స్ట్ సార్, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాడు. చాలు, పైన చదువు. ఫస్ట్ అయిపోయింది, దేవుడు అయిపోయింది. 7 అతడు నిబంధన గ్రంథాలను తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఉండమని. ఓకే, ఇది మధ్యలో ప్రాసెస్. ఆ పని చదవండి. అప్పుడు మోషే వాటి రక్తములు సగం తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించారు. అర్థమైనా? ఫస్ట్ సిగ్నేచర్ చేసేసారు, ఇలానే రక్తం ప్రోక్షింపబడ్డది. ఆ తర్వాత ఏం చేశారు? బలిపీఠం మీద ప్రోక్షించారు. రైట్. ఇప్పుడు ఈ మాట కరెక్ట్ చదవాలి. ఈ మాట చదువుకున్న తర్వాత బైబిల్ ప్రవేశిద్దాము. 8వ వచనం చివరి మాట. 8వ వచనం చివరి మాట. ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పారు. ఏం చేశారంటే నిబంధన రక్తం ఇదే అనేసి చెప్పాడు. ఇక్కడ నుంచి ఇశ్రాయేలుకి దేవుడి మధ్య ఉన్నటువంటి నిబంధన కొనసాగుతూ వచ్చింది. అవునా? ఆ తర్వాత ఏమైంది? ఇర్మియా గ్రంథంకి వచ్చేసరికి ఏమైపోయింది? వాళ్ళు ఏం చేశారు? నిబంధనను తిరస్కరించేసారు. నిబంధనను వాళ్ళు తిరస్కరించడం అంటే దాన్ని కట్టుబడి లేకపోయేసరికి ఏం చేసిండ్రు? ఇక్కడ ఎట్లా అయితే ఒక పశువుని కోసేసి ఎట్లయితే మధ్యలో నడిచి ఎట్లయితే వినిపించిండో దేవుడు, అదేవిధంగా మనం ఆ విధంగా చేస్తామనేసి చెప్తా ఉన్నాం. ఇది మీకు అర్థమైతే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి దానికంటే ఉంది ఒక వచనం. నేను నీకు అప్పగించి తిని దాని ప్రభువు నా పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కృత నిబంధన. ఒకసారి ఇచ్చాడు దేవుడు. ఏంటా నిబంధన? రక్తం వలన ఇచ్చినటువంటి నిబంధన. ఏ నిబంధన అది? పాత నిబంధన. ఏ నిబంధన? పాతది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇస్తా ఉన్నాడు దేవుడు కొత్త నిబంధన. ఎటువంటి నిబంధన అది? యేసు ప్రభు రక్తం ద్వారా వచ్చినటువంటి నిబంధన. రైట్. చదవండి. మీరు దీనిలో త్రాగనప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను త్రాగనప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి చాలు.
ఆదాము చేసినటువంటి నిబంధనలో మనం దాన్ని ఏమంటాం అంటే కవెనెంట్ ఆఫ్ వర్క్స్ అని అంటాం. అంటే సృష్టిని అంతా ఇచ్చి దేవుడు మనిషికి ఒక బాధ్యతను ఇచ్చాడు, రెస్పాన్సిబిలిటీ. అదే రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటది అంటే ఈ రొట్టెని మీరు తిని త్రాగి ఏం చేయాలి? ప్రభు యొక్క మరణ పునరుత్థానాన్ని ప్రచురించాలి. ఈరోజు రొట్టె ద్రాక్షరసం తీసుకున్న మనం అంతా కూడా ఏం చేయాలి? క్రీస్తుని ప్రకటించాలి. అదేవిధంగా ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? విలువపడిచిన రొట్టె ఏంటి? ఆయన శరీరం. ఆయన శరీరం కూడా విలువబడ్డదా? ఎలా విలువబడ్డది? నల్లగొట్టబడడం అంటే ఏంటి? ఎందుకు విరుస్తున్నాం మనం? యాక్చువల్గా మనం ఇంతకుముందు విరుస్తాం. మీరు ఒకటే రొట్టె తీసుకొచ్చి మిమ్మల్ని మాత్రం తీసుకోమని చెప్పేది, కానీ రొట్టెని విరిచి ఆ తర్వాత ఏం చేస్తున్నాం? మేము పంచుతున్నాం. ఎందుకు రొట్టెని విలువాలి? ఎందుకు విలువాలి? అదే అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఈ రొట్టెలో నేను ఈ రొట్టెను తిని ఈ పాత్రలో రాకున్నప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించదు. దానికంటే ముందు మీరు అది 23 ప్రభు ఆయన యేసు తన అపలుపడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. చాలు, మీ కొరకైన నా శరీరం. అంటే ఈ శరీరం ఏమవుతుంది? నలగొట్టబడుతుంది, విలువబడుతుంది. అందుకే దున్నబడుతుంది. కాబట్టి మీరు ఈ రొట్టెని విరుస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మీ నిమిత్తం నేను ఏం చేస్తాను? ప్రాణం పెట్టాను, నలగొట్టబడ్డాను. కాబట్టి దీన్ని విరుస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన మనకి ఇచ్చినటువంటి కొత్త నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో కొత్త నిబంధన? తప్పు. నిబంధన ఎందుకు అంటే దేవుని ఉద్దేశాలన్నిటి మనం నెరవేర్చుకుంటే మనకు ఉంది నిబంధన. అవునా? చూద్దాం ఒకసారి ముందుగా చూసుకున్న మాటలు మనం నేర్చుకుంటాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను మీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే దేనికోసం వచ్చాడంటే దేవుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏంటో ఒకసారి పర్లోక ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉంటుంది పర్లోక ప్రార్థన చెప్పండి? మత్తయి సువార్త 6వ అధ్యాయం. అదేనా? చెప్పండి తొందరగా. చెప్పండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది గాక. నీ రాజ్యం వచ్చిన గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరుడు గాక. ఏమంటున్నారు? మీరు పరలోక ప్రార్థన తీసుకుంటే ఇవి 7 ఉంటాయి. 7 3 దేవుని చిత్తాన్ని బట్టి, 4 మన కోసం, ఇతరుల కోసం చెప్పినటువంటి మాటలు. రైట్. అయితే ఫస్ట్ 3 తండ్రిని ఏమని సంబోధించాలని అంటున్నాడు దేవుడు? యేసుప్రభు వారు పరలోకమందున్న మా తండ్రి. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకం. రైట్. ఆ తర్వాత నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తము పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు ఒకసారి 10వ నెలకి వెళ్దాం. తొందరగా నిర్గమకాండం 20వ అధ్యాయం
చలో ఎన్నో వచ్చింది రైట్ సో నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గానీ కింద భూమి అందే గానీ భూమి కింద నీళ్ళ అందే గానీ ఉంటా దేని రూపంలో నువ్వు ఆయన విగ్రహమైనను నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏదైనా దేవుడైన యెహోవా నాకు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తనుల దోషంలో కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి 1000 తరముల వరకు తన్నుంచి వాడని ఉన్నాను. ఇది మొదటి ఆజ్ఞ. నెక్స్ట్ రెండవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింప వారిని నిర్దోషిగా ఇచ్చాడు. యెహోవా తన నామమును ఉచ్చరింపని వారిని నిర్దోషిగా ఎంచాడు. ఎందుకు? వాళ్ళు ఏం చేసినారు అంటే ఇశ్రాయేలు ఏం చేసినారు దేవుని దూషించరా లేదా? దూషించరా లేదా? ఇది ప్రిపరేషన్ గుడ్ ఫ్రైడేకి 2 గంటల వరకు ఇట్లా కూర్చుంటారు మరి. రైట్, సనుక్కున్నారు. అయితే ఇప్పుడు ప్రభు ప్రార్థనలో 2వ వచనంలో మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడాలి. ఏమావంట? నీ నామము పరిశుద్ధపరచబడాలి. అంటే 2వ కమాండ్మెంట్ ఏంటో అది ఫుల్ఫిల్ చేయాలి కంపల్సరీ. రైట్, నెక్స్ట్ నీ రాజ్యం వచ్చిన కాక. నీ రాజ్యం వచ్చిన కాక. వచ్చిందా రాజ్యం? రాజ్యం వచ్చిందా దేవుని? ఎప్పుడు వస్తుంది? 2వ రాకడలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2వ రాకడలో. అప్పటి వరకు మనం అంతా కూడా ఏమవుతున్నాం? సిద్ధపడుతున్నాం. రైట్, నెక్స్ట్ నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అంతా నెరవేరును కాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు. పరలోకంలో ఏం నెరవేర్చబడుతుంది? దేవుని చిత్తం. దేవుని ప్రణాళికను బట్టి మనం ఎక్కడ వెళ్ళినా, మనం ఏం చేసినా మనకు తోడుగా ఎవరంటారు? దేవుడు. దేవుడు అంటే ఆయన డైరెక్ట్ ఉంటాడా? దేవునికి సేవకులు ఉంటారు. అవునా? ఎవరు? దూతలు. ఆయన దూతలను మనకి ఏం చేస్తాడు? కాపులుగా పెడతాడు. అవునా? ఎంత నిమిషం పెడతాడు? మనం ఆయన కోసం బతకడం అన్నది కూడా ఆయన ఇస్తాం. తెలుసా మీకు? అది ఏమైనా తక్కువ రోజు ఏదైనా లారీ బండ వచ్చి గుర్తుందా అనుకోండి. లారీ బండ వచ్చి గుర్తు మీరు బతుకుతారా? బతకరు. కానీ బతికినారంటే అది మీకు అర్థమైనప్పుడు ఎవరు కాపాడినట్టు? అది అలా దేవుని ప్రతి ఒక్క చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? దేవుడికి. ఓకే, ఇప్పుడు మనం బతకాలి, మనం ఇంకా ముందు పని చేయాలనుకోండి. మనకేం కావాలి? వెలుగు. రాత్రులు పనిచేస్తాం మనము? చేయము. వెలుగు. వెలుగు ఎవరిని? వెలుగు దేనికోసం? వెలుగు దేనికోసం? మనం పని చేసుకోవడం కోసం. చీకటి దేనికోసం? మనం విశ్రాంతి తీసుకోవడం కోసం. వెలుగు కోసం ఎవరిని పెట్టాడు? దేవుడు సూర్యుని పెట్టాడు. అవునా? ఇప్పుడు సూర్యుడు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. సో ఆకాశం అంటే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు మిగతా అన్నీ కూడా ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఆ తర్వాత కిందకి వస్తే ఇప్పుడు చదవండి. నెరవేర్చినాడు ఎవడన్నా అంటే ఇప్పుడు అది కాదు, అందుకంటే ముందు చిత్తం పరలోకము నెరవేర్చినట్లు నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరును గాక. నెరవేరుస్తున్నామా? ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ జరపడమే దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తాన్ని జరపడానికే వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన మరణం అంటే ఆయన పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రతిదీ కూడా ఆయన చేసింది ఏంటి? దేవుని చిత్తం. తండ్రి చిత్తానికి ఆయన లోబడి ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రతిదీ కూడా మనం
ఈ బైబిల్ గ్రంథంలో రాయించిన ప్రతి మాట కూడా దేవుడే ముఖ్యంగా రాయించలేదు. అనుకున్నాం కొన్నిసార్లు, అరే మత్తయి మార్కుసు వార్తలు లూకాసు వార్తలు ఎందుకు అన్నీ ఆయన పుట్టింది ఆయన పుట్టింది ఆయన ఎందుకు అని అనుకుంటాం మనం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించినారా ఆ గ్రంథం ఎందుకు అట్లా రాయబడింది, ఈ గ్రంథం ఎందుకు ఇట్లా రాయబడింది? అది దేవుని చిత్తమైన కానీ దేవుడు మనల్ని ఆలోచించి కొన్ని విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి మనం అందరూ కూడా దేవుని చిత్తం ఏమైంది అని విన్న వాళ్ళని ఆలోచించి మనల్ని మనం క్రీస్తులాగా మార్చుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా చేయడం వాక్యం నడుస్తుందా దానికంటే ముందు వచ్చిన ప్రార్థన చేసుకొని మనం పల్లెమంది మా తండ్రి ఆయన పరిశుద్ధులు తండ్రి వేలాది దూతలతో స్థితిగానాలు పొందుతున్నాను. అతి పరిశుద్ధులైన మీ యొక్క పరిశుద్ధతను తండ్రి మేము చూసి ఆనందించటకు అల్పున్నాం. అటువంటి పరిశుద్ధతను మాకు క్రీస్తు ద్వారా మరొకసారి మాకు అనుగ్రహించి దేవా ఈ యొక్క సమయంలోకి తండ్రి మమ్మల్ని నడిపించి మీ యొక్క మాటను మీ యొక్క నిబంధనను తండ్రి మా ముందుంచి క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి కొత్త నిబంధనను బట్టి క్రీస్తు ద్వారా మరి తండ్రి మీరు తెలిసినటువంటి కొత్త ద్వారాన్ని బట్టి మీకు అవమానాలు చూపిస్తున్నారు తండ్రి. అల్పురం ఎన్నికలేని వాళ్ళు కేవలం కుమారుని యొక్క రక్తం ద్వారా కడగబడి ప్రాయశ్చిత్తంగా మరి తండ్రి మీ కుమారుని యొక్క రక్తాన్ని మా మీద పోషించి స్వాస్థ్యంగా చేసుకొని తనని మరొకసారి నేను మధ్యలో నివసించడానికి ఇష్టపడి చేసినటువంటి గొప్ప లోక కళ్యాణానికి మీకు అవమానిస్తూ చూపిస్తున్నాను తండ్రి. మీ కుమారుడు చేసినటువంటి త్యాగాన్ని మేము ఎన్నటికీ తండ్రి మర్చిపోలేము. అదేవిధంగా దానికి ఎన్నటికీ తండ్రి వెనక్కి చెల్లించాలి. అటువంటి మహోన్నతమైన ప్రేమ మాపై చూపించి కరుణతో ఇంకా మరణాన్ని ఇచ్చినటువంటి గుణాన్ని బట్టి మీకు అవమానిస్తూ చూపిస్తున్నాం తండ్రి. ఈ విధంగా అయితే ఆదాము యొక్క చిత్తాన్ని నెరవేర్చక మార్గాన్ని తగ్గుతూ ఉన్నారు. అదే మార్గాన్ని స్థాపించడానికి మీరు కుమారుని పంపించి తండ్రి మీ యొక్క ఉద్దేశాలను తెలియజేసి ఈ విధంగా బ్రతకాలని మీ యొక్క మార్గాన్ని నూతనంగా ఏర్పరిచి దాన్ని స్థిరపరిచిన విధానాన్ని బట్టి మీకు అవమానిస్తూ చూపిస్తాం తండ్రి. బలలో ప్రవేశిస్తున్నాము తండ్రి. వీటివన్నిటిని జ్ఞాపకం ఉంచుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి దాన్ని పాల్పొందుకుంటూ విషయాన్ని నిర్వహించడం ఇంతవరకు ఉన్నటువంటి మాటలన్నిటికీ మా తండ్రి మీకు పిల్లలు విధేయమైన పనుల మీద వాళ్ళు రాసుకొని తండ్రి వాటిని స్మరించడానికి మీ కృపను దాన్ని అనుగ్రహించమని నిర్వహించి ఉన్నటువంటి వాక్యాన్ని సాధారణంగా ఎత్తుకుంటున్నాను తండ్రి. పనులను వారు దాచుకుంటూ కాపాడుకుంటూ వీరు జ్ఞానాన్ని రాబోయే తరంలో అందిస్తూ మీరు వారి కృపను అనుగ్రహించమని నిర్వహించి